ఫస్ట్ గుమ్మడికాయ గింజలు వేద్దాం, ఫ్రై చేయాలి. చూడండి గుమ్మడికాయలు వేగాక కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసాను, కానీ కొన్ని లైట్గా అది ఫ్రై చేసుకోవడమే. చూడండి ప్రభుత్వ గింజలు కూడా వేసాక ఎక్కువ అవసరం ఫ్రై చేయట్లేదు, ఆల్రెడీ ఫ్రై హీట్గా. చూడండి ఫ్రెండ్స్ నువ్వులు కూడా మనం వేసుకోవాలి, నువ్వులు కూడా వేసేయాలి. ఇదిగోండి ఫ్రై పెట్టి నువ్వులు ఇంకా 100 గ్రామ్స్ అన్నీ నువ్వులు కూడా జస్ట్ అలా ఫ్రై చేసుకోవచ్చు. సౌండ్ వచ్చే పైకి టిప్పుని తేలుతాయి. చూడండి మనం ఇది కూడా వేసేసుకోవచ్చండి. కోల్ మకానా కూడా వేసేద్దాము, వేసి దీన్ని కూడా బాగా. ప్లస్ మన GRBS నెయ్యి కొంచెం వేద్దామండి, ఎందుకంటే ఫ్రై చేసుకొని కొంచెమే ఈ డీప్ ఫ్రైలో బాదం పిక్కలు వేద్దాం. వేగాక కాబట్టి మనం కొంచెం బాదం పిక్కలు ఫ్రై చేసుకోవచ్చు. చూడండి నేనైతే వాల్నట్స్, జీడిపప్పు, బాదం పప్పు ఇంకా ఇవన్నీ వేసేస్తాను అనమాట. ఇలాగా మిక్సీలో వేసేస్తాను. మిక్సీ కొట్టిందా పౌడర్ చేసాను, ఇవన్నీ కొంచెం పౌడర్ అంతా దీంట్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొంచెం గీ వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్ నేనైతే చిన్న బరకేద్దామండి. ఇది బరకిచ్చింది అనుకో దీంట్లో కలిపేద్దాం. కొంచెం ఎక్కువ కాకుండా చిన్న చిన్న ఖర్జూరం అయితే దీంట్లో వేసేద్దామండి. కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ దీన్ని మిక్సీ కొట్ట ఇలా వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ పల్లీలు కూడా పౌడర్ కొంచెం ఇది కూడా వేసేస్తున్నాను. ఖర్జూరం కూడా వేసేస్తున్నాను. అన్నింటిలో కలిపేద్దాం. చూడండి ఫ్రెండ్స్ మనకి లడ్డూలు చుట్టుకొని లడ్డూలు దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం ఒక్కొక్కటి లడ్డూలు చుట్టుకోవడం. అన్నీ వేస్తాం ఫ్రెండ్స్. ఈ లడ్డు ఒక రోజుకి ఒక లడ్డు తింటే చాలా మనకి హెల్దీ, ఇంకెక్కువ ఏది అవసరం లేదు, మనకు ఒక్క లడ్డు చాలండి మనకి. ఓకే ఫ్రెండ్స్ మరి వంటలు ఎన్నో చాలా. ఓకే ఫ్రెండ్స్ మరి కామెంట్ చేయండి.